ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ములాఖత్తో కలిశారు ఆయన అల్లుడు ఉమేష్. అంబటి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అంబటి రాంబాబు తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినా దాడులు చేశారన్నారు. దాడికి రెచ్చగొట్టిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గళ్ళా మాధవిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసులు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. అంబటి రాంబాబును పోలీసులు ఫిజికల్ గా హెరాస్ చేశారని ఆరోపించారు ఉమేష్. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తా అని అన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అది వేరు. సరే, అది లాస్ట్లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరూ మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన వీడియోస్, ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ల మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని, ఈ రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్ళు 5-6 ఏళ్ళు పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్స్ మా దగ్గర, సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరనేది పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇవి సూటుగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈ రోజే కేసు పెడతాం, దాని మీద మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయనకి పెళ్లి అవ్వలేదా? ఆయనకి హస్బెండ్ లేరా? పిల్లలు లేరా? ఆమె ఇంట్లోనేగా ఉండేది, ఆమెకి ఇల్లు లేదా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందా? చూస్తా కూర్చుంటారా ఏంటండి? ఇట్లా ఇళ్ల మీదకి వచ్చి మీరు పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు అక్కడే ఉండి దాడి చేపిస్తామంటే చూస్తా కూర్చుంటారా ఏంటి? మీకు లేవా ఫ్యామిలీ లేవా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్ళు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్గా దీన్ని మేము ఎదుర్కొంటాము. అందరి మీద కేసులు పెడతాం. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెట్టాలని కూడా వెనకాడం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.